హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. సో ఎక్కడ చూడండి పెద్ది 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 ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఆల్ ఓవర్ ఇండియానే కాదు అండ్ అదర్ కంట్రీస్ కూడా పెద్ది మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ పెద్ది మూవీ గ్రౌండ్ వర్క్ ప్రమోషన్స్ వైజ్గా చాలా బీభత్సంగా జరుగుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిగా ఉంది. ఆల్రెడీ మనకి పుష్ప 2 అనుకుంటాను వేరే రాష్ట్రం వారిని పిలిచి మూవీ ప్రమోషన్ చేయించారు. అండ్ ఇప్పుడు ఎంఎస్ ధోని గారిని పిలిపించి, ఎందుకంటే ఆల్రెడీ పెద్ది మూవీలో క్రికెట్ పోర్షన్ ఏదైతే ఉందో దాని దిశగానే మనకి ఎంఎస్ ధోని గారు అంటే ఏంటి, ఆయన ఆల్రెడీ క్రికెటరు, టాప్ మోస్ట్ బౌలరు, మంచి బ్యాటర్ కూడా ఆయన. సో ఆయన్ని పిలిపించేసి అండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అనేది వేరే రాష్ట్రంలో ప్లాన్ చేయడం జరిగింది పెద్ది మూవీకి సంబంధించి. ఇలా ప్రమోషన్ వైజ్గా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు అండ్ ఎక్కడ తగ్గట్లేదు. అసలు సినిమా ప్రమోషన్ కోసం ఎక్కడ తగ్గట్లేదండి. వాళ్ళు ఎంత గట్టిగా చేస్తున్నారంటే అంత గట్టిగా చేస్తున్నారు. మూవీ టీం అంతా చాలా బాగా కష్టపడుతున్నారు. ఒకవైపు మూవీ టీం అంతా ఈ ఎగ్జైట్ తోటి, ఆ మూవీ ఉన్న హైప్ తోటి, ఆ మూవీ ఇచ్చిన వైప్ తోటి అంత ప్రమోషన్స్ చేస్తుంటే బయట టాక్ ఏంటో తెలుసా? మరి ముఖ్యంగా కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు పెద్ది మూవీ అంటే ఏదైతే సినిమా ఉందో దాన్ని లీక్ చేసేసారు, ఓవరాల్గా సినిమా లైన్ ఇది, సినిమా అవుట్పుట్ ఇది అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మండిపోతుంది భయ నాకైతే. వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఆ సినిమాలో ఈ పాయింట్ ఉంది, ఈ కథ మీదనే పెద్ద సినిమా అంతా నడుస్తుంది అనేసి చెప్పారు. ఓకే, అయ్యి ఉండొచ్చు, కానీ తెలిసినప్పుడు లీక్ చేయడం అవసరమా? మేజర్ అంటే బేసిక్ సెన్స్ ఉండాలి కదా. ఆ సెన్స్ కూడా లేకుండా వెబ్సైట్లలో మీ ఇష్టం వచ్చిన స్టోరీని లీక్ చేసేస్తారా? ఒకవేళ పెద్ద టీం సీరియస్గా తీసుకుంటే మీరు ఏం పీకుతారు? అదే ఏం చేస్తారు? కోపం రాదా? ఎవరికైనా వస్తుంది. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా నాకు మామూలు కోపం రావట్లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే లీక్ చేశారో అసలు ఆ లీక్ చేసిన పాయింట్ సినిమాలో లేకపోతే, మీరు గెస్ చేసిన విధానం ప్రకారం సినిమాలో లేకపోతే, మేబీ అంటే మీరు గెస్ చేశారు, ఒక వెబ్సైట్లో వేరే వాళ్ళు రిలీజ్ చేశారు అంటే మ్యాక్సిమం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టే లీక్ చేస్తారు. అలా లీక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. కానీ ఇది స్టోరీ లైన్ ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, అందుకే ఇవన్నీ పెట్టారు, అవసరమా? ఆ వెబ్సైట్లో ఏం పెట్టారు తెలుసా? పర్టికులర్గా పెద్ద సినిమా ఒక ఊరికి వచ్చే ట్రైన్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పారు. ఓకే, నేను చెప్తున్నానని మళ్ళీ మీరు అరే వాళ్ళు చెప్పారు అండ్ నువ్వు కూడా చెప్తున్నావా అని మీరు అనుకోవచ్చు. ఎక్కడా లేదండి. అంటే ఆ సీన్, ఆ పోర్షన్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు మూవీలో. అంటే వాళ్ళు ఏదో చెప్పారు, సో ఇదే స్టోరీ లైన్ అని గ్యారంటీ ఏంట్రా అనే దానికోసం చెప్తున్నాను అంతే. ఓకే, ఇది ఉన్నా కూడా ఈ జస్ట్ ఈ కొన్ని పాయింట్స్ తోటి ఓ పెద్ద మనం ఏదో లీక్ చేసేసినట్టు పెద్ద మూవీ గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు 99% ఉండే అవకాశం లేదు. అంటే కిక్ మూవీ ఉంది కదా, ఒక ట్రైన్ వచ్చి ఒక ఊర్లో ఆగుతుంటుంది, ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వస్తాడేమో అని, ఆ టైప్లోనే. అండ్ మళ్ళీ రవితేజ గారిది అనుకుంటా, ఒక ఊర్లో ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, సంథింగ్ ఏదో వేరే మూవీస్. సో ఆ మూవీస్ లాగానే ఈ మూవీలో కూడా ట్రైన్ ట్రాక్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, కానీ ఆ ఊరికి రైలు ఆగదంట. ఎందుకు, ఏంటి తప్పు అనేది మనం సినిమాలో చూడాలంట. అంటే రాకపోకలే కాదు, ప్రతి రవాణా అంటే ఏదైనా అవ్వచ్చు. ఇంకా ఆ ఊరి ప్రిస్టేజియస్ విషయం అంట, ట్రైన్ ఆ ఊరిలో ఆగకపోవడం. అది ప్రిస్టేజియస్గా తీసుకుని రామ్ చరణ్ పెద్ద క్యారెక్టర్ కుస్తీ పోటీ ఆడతాడంట అండ్ క్రికెట్ ఆడతాడంట, ఇంకా వేరే ఇతర పోటీలు ఉన్నాయంట, వాటిలలో పార్టిసిపేట్ చేస్తాడంట. అసలు అంటే వెబ్సైట్ వాళ్ళకి ఏమన్నా ఉందా బుర్రా? ఎక్కడ స్టోరీ లైన్, ఎక్కడ పెద్ద మూవీ, ఎక్కడ మీరు చెప్పే పాయింట్స్? 1980లో అంటున్నారు, 83 80లోనో ఈ కథ, ఇది ఆ నేపథ్యంలో జరిగే కథ అనేసి అంటున్నారు. మీకు 1980 1990 ఈ అంటే ఈ దశకు వచ్చేసరికి నిజంగానే రైల్వే ట్రాక్లు ప్రతి పల్లెటూరులోకి పోయి అంత ఫెసిలిటీస్ ఉన్నాయా? బేసిక్ సెన్స్ అది మనకి. అది ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగే కథ పెద్ద.
ఆ కథను తీసుకొని వచ్చి నిజంగానే ఇది అమ్మో ఇదే ఉంటుందేమో అవుట్పుట్ మూవీలో అని మనం భయపడాల్సిన అవసరం లేదు భయ్యా. వీళ్ళు గెస్ చేసినంత మాత్రం నేను గెస్ చేశాను, తాత ఉంటాడు, మనవుడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు, ఇలా ఉంటుంది స్టోరీ అనేసి బిఫోర్ మన ఛానల్లో కొన్ని అనాలిసిస్ చేసిన వీడియోస్ ఉన్నాయి. స్టోరీ అలాగే ఉంటుందని రూల్ ఎక్కడా లేదు, అలానే ఉండొచ్చు, అలా ఉండకపోవచ్చు. కానీ అంటే అనాలిసిస్ చేయడానికి కొంచెం గెస్ చేసి చెప్పడానికి మినిమం మీకు స్టోరీ లైన్ నుంచి ప్రెడిక్ట్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉండాలా. అసలు మీరు ప్రెడిక్ట్ చేయలేకపోతే ఆ పాయింట్ ఇలాగే ఉంటుందని గెస్ చేసి ఇదిగో ఇలాగే పప్పులో కాలేసినట్టు ఉంటుంది. నాకైతే మాత్రం ఈ సొల్లు సోది మీరు అసలు ఎవరు నమ్మకండి, ఎందుకంటే దీని మీద చాలా వీడియోస్ వస్తాయి. ఇక ఎందుకంటే పెద్ద మూవీ స్టోరీ లీక్ అయిందంట అనగానే నేనే తమ్నైల్ క్యూరియాసిటీ కోసం పెట్టాను, పెద్ద మూవీ చూద్దాం అంటే స్టోరీ లైన్ అనేసి. అలా అని చెప్పేసి స్టోరీ ఉంటుందా? ఉండదు, భయపడాల్సిన అవసరమే లేదు. పెద్ద మూవీ ఆ స్టోరీ లైను, ఆ స్టైలు, ఆ టేకింగ్ అదంతా వేరే లెవెల్. ఎవర్ గ్రీన్ మూవీ పెద్ద. రాసి పెట్టుకోండి, రంగస్థలం బాప్ పెద్ద రాసి పెట్టుకోండి. బుచ్చిబాబు గారు ఉప్పినాతో ఏదో కొట్టేశారు, కానీ ఈ సినిమాతో ఆయన సత్తా, ఒరిజినల్ సత్తా నిరూపించుకోబోతున్నారు బుచ్చిబాబు గారు. ఇలాంటి వెబ్సైట్లలో ఇలాంటి సోది న్యూస్ చెప్పినంత మాత్రాన మనం అయ్యో పెద్ద మూవీ లీక్ అయిపోయింది, ఇక సినిమాలో ఏం చూడాలి, సినిమా పెద్దగా ఆడదేమో. ఎవరక్కడ? బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు. చూశారు కదా ఫహిల్మన్ గ్లిమ్స్, చూశారు కదా క్రికెట్ రామ్ చరణ్ గారిని. ఏంటి వేరే లెవెల్ అవుట్పుట్ ఉంటుంది అక్కడ. ఇలాంటి సోది సొల్లి అని నమ్మకండి, అస్సలు నమ్మకండి. నాకైతే అసలు నమ్మాలనిపించట్లేదు. జస్ట్ నేనేమంటున్నాను, ఒకవేళ తెలిస్తే మీకు మూసుకొని మీ బ్రెయిన్లో పెట్టుకోవాలి, అంతేగాని దాన్ని పబ్లిష్ చేయకూడదు, లీక్ చేయొద్దు అని చెప్పడానికే ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్